వివిధ రకాల పళ్లు తీసుకొచ్చిన వాహనాలతో బాటసింగారం మార్కెట్ జాతరను తలపిస్తోంది. శివరాత్రి నేపథ్యంలో పండ్లకు గిరాకీ ఉండడంతోనే అంచనాతో ఉదయం నుంచే ద్రాక్ష, దానిమ్మ, యాపిల్, నారింజ, పుచ్చకాయ తదితర పండ్ల లోడ్లు తరలివచ్చాయి. దీంతో మార్కెట్కు సమీపంలోని కొత్తగూడెం గ్రామం చుట్టూ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మార్కెట్ మొత్తం ఎటు చూసినా పండ్లతో నిండిపోయింది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు ఎక్కువగా ఉపవాసం పాటించడం ఆనవాయితీ. ఈ ఉపవాసంలో భాగంగా పండ్లు ప్రధాన ఆహారంగా తీసుకోవడం వల్ల మార్కెట్లలో పండ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈరోజు పండ్ల మార్కెట్లు కిటకిటలాడుతూ ప్రత్యేకమైన రద్దీని సంతరించుకుంటున్నాయి. ఉదయం నుంచే కొనుగోలుదారులు మార్కెట్కు తరలివచ్చి వివిధ రకాల పండ్లను కొనుగోలు చేస్తున్నారు. యాపిల్, అరటి, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లు ఎక్కువగా అమ్ముడవుతుండటంతో వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున పండ్లను తెప్పిస్తున్నారు. గడ్డెదారం నందు మార్కెట్కి వచ్చేటువంటి రైతులకు మరియు వినియోగదారులకు అలాగే వ్యాపారస్తులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పాల్గొవర్గం ఆధ్వర్యంలో కూడా మనం ఇక్కడ అన్ని ఏర్పాట్లు సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే దాదాపుగా 5,000 క్వింటాల్లో ఫ్రూట్స్ కూడా ఎక్కువ రావడం జరిగింది. శివరాత్రి సందర్భంగా ముఖ్యంగా కన్జ్యూమర్స్ వాటర్ మిలన్, మస్క్ మిలన్ మరియు బ్లాక్ గ్రేప్ మరియు వైట్ గ్రేప్ కూడా మేజర్ కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి ప్రైసెస్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి. హోల్సేల్ ప్రైసెస్ వచ్చేసి వాటర్ మిలన్ 6 to 20 రూపీస్ పర్ కేజీ, అలాగే మస్క్ మిలన్ వచ్చేసి 9 రూపీస్ to 25 రూపీస్ మధ్యలో ఉంది. అలాగే బ్లాక్ గ్రేప్ వచ్చేసి 500 to 1500 రూపీస్ పర్ బాక్స్ ఉంది. అలాగే వైట్ కలర్ గ్రేప్ వచ్చేసి 200 రూపీస్ to 900 రూపీస్ మధ్యలో ఉంది. అలాగే ఈ ఫ్రూట్స్ అన్ని కూడా మనకు ఏపీ అలాగే కర్ణాటక మరియు తెలంగాణలో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా మార్కెట్ రావడం జరుగుతుంది. శివరాత్రి పండుగ ముందు సీజన్ ఎక్కువ ఉన్నది కాబట్టి స్టాక్ ఎక్కువ వచ్చింది, సేల్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ 2 రోజులు. దాని తర్వాత రంజాన్ ఉన్నది కాబట్టి ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. శివరాత్రి పండుగ కాబట్టి మామూలు వ్యాపారం, స్టాక్ ఎక్కువ కాబట్టి రేట్ తక్కువ ఉన్నది. బాటసింగ మార్కెట్ ఫుల్ ప్లేస్ ఉన్నది, బ్రహ్మాండమైన సరుకు దిగుతుంది, అమ్ముతుంది చెల్లింది ఫుల్గా. పండ్ల రేటు బాగా ఉంది. శివరాత్రి పండుగ కాబట్టి 100 ఎక్కువ ఉంటుంది. 1000 రూపాయలు ఉన్న బాక్స్ ఇవాళ 1200 ఉంటుంది, ఇవాళ 1200 ఉంటుంది. రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గే పరిస్థితి లేదు. ఎండాకాలం రంజాన్ పండుగ శివరాత్రితో పాటు రంజాన్ కలిసి ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో ప్రతి ఫుడ్ రేట్ ఎక్కువ ఉంటుంది. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర దానిమ్మ ఒకటి, ఇక వేరే నుంచి వస్తాయి. పెట్టేకు 100-150 రూపాయలు తక్కువ అమ్మింది. ఖాళీ ఎప్పుడు 100-150 ఎక్కువ అమ్ముతుంది, ఈ రోజు తక్కువ అమ్మింది. బండికి 1,50,000 పోయినాయి. రాజస్థాన్, గుజరాత్ నుంచి కొనుక్కొచ్చిన సరుకులు ఇల్లు అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ రంజాన్ కి ముందల ఏమన్నా ఛాన్స్ ఉంటది, లేకుంటే ఇదే రేట్ నడుస్తుంది. దీని కొద్దిగా ఎక్కువ ఉంటది. రేట్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ అమ్ముతుంది. మాల్ ఎంత పిరియం ఉంటే అంత తక్కువ అమ్ముతుంది. మన ప్రస్తుతం ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ వస్తుంది, కర్ణాటక తగ్గింది. మళ్ళా ఇంకా జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది కర్ణాటక, మహారాష్ట్ర. అనంతపూర్ వస్తుండే, అది కూడా బంద్ అయింది. ఈసారి వర్షాలు పడి దాలే ఇక్కడ. మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో ఈరోజు బాటసింగారం మార్కెట్ ప్రాంతం పూర్తిగా సందడితో కళకళలాడుతోంది. సాధారణంగా పనుల కోసం వచ్చే వాహనాలు, లోడ్ బండ్లు ఈరోజు మరింత ఎక్కువగా వచ్చి క్యూ లైన్లలో నిలబడి కనిపిస్తున్నాయి. మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ కూడా అధికంగా ఉండడంతో ఎక్కడ చూసినా జనసంచారం, వాహన రద్దీ కనిపిస్తోంది. ప్రతి దుకాణం కొనుగోలుదారులతో కిటకిట